ఏం పుట్టింది వీళ్ళకి? ఇట్టాటోళ్ళు ఎందుకు లైకులు కొట్టి ఎంకరేజ్మెంట్ చేసేది, విదేశాలు పంపించేది? సంఖాహన ఇట్టాటి ఎదవల్ని సీతాదేవి అసలు మహాసాధ్యనే తీసుకొచ్చారంటే ఇంకా మనం ఎంత మనల్ని బతకనిస్తారా ఇట్టాడు సన్నాసులు? అందుకని మన ఇండియన్స్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలి అట్టాటోడు కనివేసి గాడికి. అట్టాటోడు గురించి ఎంత మాట్లాడినా తక్కువే. సీతమ్మ తల్లి గురించే మాట్లాడిందంటూ వాడు ఇంకా గరకపాటి వారి గురించి ఎందుకు మాట్లాడటం? ఇట్టాటి ఎదవలు ఉంటారని ఆ రోజుల్లోనే రాముల వారు స్వామి అగ్ని ప్రవేశం చేసిండు ఆ తల్లిని, మహాతల్లిని. అసలు మహాతల్లిని మాట్లాడే యోగ్యత ఉందా మనకి? చెయ్యాలి, ఇంకా చేయాలి. ఆయన ఇండియన్కి రాడంట. ఇండియన్ కుర్రోళ్ళు మంచోళ్ళు కాదంట. రేపు ఆయనకు పుట్టిన పిల్లలనైనా ఆగం చేస్తారంట. ఆయన మంది పిల్లల్ని ఆగం చేయొచ్చు, 14 ఏళ్ల పిల్లల్ని పోయి. అట్టాడు సన్నాసి బుద్ధి చెప్పాలా, యువత బుద్ధి చెప్పాలా. అదే నేను కోరుకుంటున్నా. నేను అందుకే చెప్పడానికి వచ్చిన. ఇప్పుడు నా పాప డెలివరీ అయిన 4 రోజులే అయింది. శివాజీ గారి చూసి చెప్పడానికి వచ్చింది అనమాట. నేను ఆయన కంట నీరు కానరాట్ల కంటికి కానీ ఆయన ఏం తప్పు మాట్లాడిందని ఈ సమాజం ఆయన్ని ఏలెత్తి చూపిస్తా. ఒక 4 చూపిస్తాను. నాగబాబు గారు, ప్రకాష్ రాజు గారు, అనుసూయ గారు. అబ్బా, అనుసూయ మామూలు దేవత కాదండోయ్. ఆమె అసలు శ్రీమూర్తిగా సృష్టికర్త. ఆమె ఈ సృష్టిని సృష్టించింది సృష్టికర్త. ఇప్పుకోమన్నాడేం పైలో కొత్త కప్పుకోమన్నాడే వేలెత్తి చూపిస్తాను. అసలు ఉమెన్ కమిషన్ అంటే నాకు ఇంతవరకు 45 ఏళ్ళు వచ్చింది, నాకు తెలియదు. ఇప్పుడు లేచింది నిద్ర. ఇంతమంది 2 రాష్ట్రాల మీద యావత్ ప్రపంచం మీద మహిళలు, బాలలు అసలు ఎంతమంది అత్యాచారాలకు గురి అవుతారు, మానభంగాలకు గురి అవుతారు. వీళ్ళంతా లేడీస్ కాదా? అప్పుడు లేదా? ఈ ఉమెన్ కమిషన్ ఎటుపోయింది? నిద్రపోయిందా? ఇవాళ మంచి మాట్లాడిన తీసుకొచ్చి కమిషన్ వేసి మాట్లాడతారు. దేనికి? ధర్మం చచ్చిపోవాల్సిందేనా ఎప్పటికీ? మళ్ళీ శతాబ్దాలు తీసుకొస్తాను. శతాబ్దాలు తీసుకురావద్దండి. ఎప్పుడు చిన్నప్పుడు కాంచైనా ఎన్ని యుగాలు గడిచినా కూడా ఇదే పొద్దుకోవటం, ఇదే చీకటి పడతాం, ఇదే తెల్లాడతాం. లోకం మారలేదు, మనుషులు మారినాం, మాట తీరు మారింది, అహంకారాలు మారినాయి. అంతేగాని ఏముంది దీంట్లో? నాగబాబు గారు కూడా చెప్పు తీసుకొని కొడతానంటండి. ఏముందండి దాంట్లో తప్పు? ఏమన్నా ఉందా? అసలు ఎడుతుగా జారిపోతుంది. ఏమి నేర్పెడతారు? మొన్న ఒక ఆడపిల్ల ఒకటి మనిషి ఒకడిని ఇట్టాటోళ్ళు నేర్పట్టాగా కార్ల మీద ఒకళ్ళు రేమాన్సు ఇట్టాటోళ్ళు చూసాగా యూత్ ఆడపిల్లలు ఇంకా చనిపోయేది. ఆడపిల్ల హక్కులు అసలు దేని గురించి అడగాల? హక్కులు దేని గురించి? ఇప్పుకొని తిరగటంలో హక్కులా? ఇప్పుకొని తిరగమని నా రాజ్యాంగం హక్కు ఇచ్చింది యూత్ని జరగొట్టమని, అమ్మాయిలు నేర్చుకోమని. ఇంకా తల్లిదండ్రులు మాట్లాడొద్దు, వాళ్ళు అద్దు చెప్పొద్దు, తోడబుట్టిన వాళ్ళు అద్దు చెప్పొద్దు. ఇవన్నీ బలిసిన మాటలేగా దేశం మీనికి, సమాజం మీనికి తీసుకొచ్చేది. దేని గురించి మాట్లాడరా ఎవరు? దీని గురించి శివాజీ గారు మాట్లాడినందుకు శివాజీ గారిని ఉమెన్ పోలీస్ కమిషన్ అంట. నాకు అసలు అనగూడ రావట్లేదు. కమిషన్ వేసి ఆయన కూర్చోబెట్టారు, ధర్మాన్ని కూర్చోబెట్టారు. ధర్మం కన్నీళ్ళు పెడుతున్నప్పుడు అందరూ మాట్లాడారు. రియాక్ట్ అయ్యి ఆయన పక్కే ఉండాలి, అందరూ సపోర్ట్ చేయాలి. అసలు చెడు ఆడ చెప్పిండండి. ఆయన మంచి చెప్పిండు కానీ ఆయన మంచి చెప్పాడు కానీ అందరు చెడుగా తీసుకుంటున్నారు. అదే సామాన్లు అనేది ఆయన పుట్టించిందా? ఇప్పుడు పుట్టిందా అది? అప్పుడు ఏం చేశారు ఈ జనం? సామాన్లు అనేవాడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఎంజాయ్ చేసి పాటలు కూడా పెట్టారే. అప్పుడు ఏం చేశారు? ఆయన అన్నది నిజమే కదా. ఇప్పుకొని తిరిగే వాళ్ళు సామాన్లు అంటూ, కప్పుకొని తిరిగే వాళ్ళ గురించి అనలేదండి ఆయన. అనలేదు, ఆ మాట అనలేదు. ఇప్పుకొని తిరిగే వాళ్ళకి, ఇంత పేలికలు వేసుకొని తిరిగే వాళ్ళకి చెప్పిండు. ఇంత పేలికలే వాస్తవానికి చెప్పింది ఆయన. దైత్రపు ముండ మనసులో అనుకుంటాయి. అసలు రియల్ దైత్రపు ముండలే ఆ పనులు చేసేది. మంచి వాళ్ళు చేయరుగా, మంచి శ్రీమూర్తులు చేయరు కదా. శ్రీమూర్తులు మంచి శ్రీమూర్తుల్ని ఆడన్నాడు ఆయన. స్త్రీని ప్రకృతితో పోల్చిండు. 5 చెవులకి వినిపడలేదా ఎవరికి? అన్నం తినే వాళ్ళకి గడ్డి తింటారా? ఇది తప్పెట్ట అయింది. అసలు దీనికి రాజ్యాంగం ఒకే ఆనించి వచ్చినట్టు నాకు అర్థం కాదు. ఆడపిల్ల స్వేచ్ఛగా దేనికి స్వేచ్ఛగా బతకాలి? ఇప్పుకొని తిరగమని స్వేచ్ఛగా బతకాలనా? యూత్ని రెచ్చగొట్టాలనా? కుర్రాళ్ళు పాడైపోవాలనా? మేము అన్నం ఆరబోసుకుంటాం, మీరు చూసి మమ్మల్ని అంటుకోవద్దని చెబితే అది ఎక్కడ న్యాయం? అది మగవాడికి ఒక రూలా, ఆడదానికి ఒక రూలా? అది సమాజం తలదించుకునేది మాట కాదా? ఆమె అనుసూరి గారు ఏం మాట్లాడింది? అందాన్ని అబ్జర్వ్ చేయండి, ఆడ మగవాళ్ళకి దమ్ముంటే జంతువులు మేనపడ కాకండి అని చెబుతుంది. నేను సవాళ్ళు ఇస్తాను. ఇప్పుకొని తిరిగే వాళ్ళ మీద మగవాళ్ళు అంతే పడతారు. వాళ్ళు జంతువులు కాదు, నువ్వే జంతువువి. ఇప్పుకొని తిరిగి అందాన్ని అబ్జర్వేషన్ చేయమనేది ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుకొని తిరిగి వాళ్ళు ఎట్ట జంతువులు అవుతారు? వాళ్ళ దమ్ము చూపిస్తారు. అప్పుడు వాళ్ళ దమ్ము ఖచ్చితంగా చూపిస్తారు మగవాళ్ళు.
మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని కూడా అంటారు. మరి ఎట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయరు? నువ్వు తమ్ముల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుకొని తిరిగేదాన్ని నీ ఇంట్లో ఇప్పుకొని తిరుగు. నువ్వు 10 మందిలోకి వచ్చి ఇప్పుకొని తిరిగి వాళ్ళ దమ్ము వాళ్ళ జంతువులు అంటే ఊకుంటారా? వాళ్ళు అసలు జంతువులు ఎట్టయితురు? నువ్వు చూపిస్తాను వాళ్ళు చూస్తారు. అక్కడ జంతువులు ఎట్టయితురు? అప్పుడు శివాజీ గారు తప్పు ఎక్కడ మాట్లాడినట్టు? శివాజీ గారు సామాన్లు అన్నదానికి ఇంతమంది రియాక్ట్ అయ్యారు. మళ్ళీ నాన్ వేసిన పురాణాల నుంచి సీతాదేవి తులసియ గారు కానీ చిన్మయ్య గారు కానీ వీళ్ళందరూ ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అంటే శివాజీ గారు అన్న మాటలకి మాత్రం రెస్పాండ్ అవుతారు, అన్న మాటలకు రెస్పాండ్ కావడం లేదు. ఎందుకు రెస్పాండ్ గారంటే ఆయన మహోన్నతమైన ఎత్తిగా ఆయన పురాణాలు బుక్లు ఇచ్చింది ఎవరంటే అన్వేష్ గారు. వీళ్ళేం దేవతలు సృష్టించిన సృష్టికర్తలు ఎవరు? అనసూయ గారు, శర్మయ్య గారు, ఇంకెవరెవరో అన్నోళ్ళు నలుగురు. ఆ నలుగురు వాళ్ళే ఈ సృష్టిని పాలించేది. అందుకని మంచి మాట మాట్లాడి దేవుడు అన్వేష్ ఆయన సృష్టించారు. అప్పుడు మనకు అన్వేష్ మాట్లాడరు. అప్పుడు నాకు ఆ పదం బలకరాట్లేదు కానీ అప్పుడు మాట్లాడతలా. దేవతని సీతాదేవి గారి గురించి తీసుకొచ్చిన మరి ఆయన కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడింది. అప్పుడు హీరోల గురించి ఒక పుచ్చకాయని వాడు సన్నాసి అదవాసలు మాట్లాడకూడదు కానీ ఒక పుచ్చకాయ నాను ఒక అదేంటిది కీరా దోసకాయ పెట్టి ఆడదాన్ని అంగాన్ని చూపించుకుంటా వాడు అట్టాడి చెడిపాకినాడు గురించి వాడి గురించి మాట్లాడరు. అసలుకి వాడిని కదా కన్నాల్సింది చెప్పుతో ఈడ్చిడ్చి. మరి వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈ కమిషన్ ఎందుకు అవుతుంది? వాడిని ఆనించి ఎందుకు కొంచెం రావట్లేదు? ఇప్పుడు మాట్లాడాలి కదా. నాగబాబు గారు మాట్లాడాలా, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాలా, అనసూయ గారు మాట్లాడాలా, సినిమయ్య గారు మాట్లాడాలా, వీళ్ళంతా సృష్టికర్తలు ఇప్పుడు మాట్లాడాలి కదా. వాడు అసలు ఏం చూపించిండు? కిరాదాస్ ఖానాను పుచ్చకాయ ముక్కని ఒక రంధ్రం పెట్టి ఏం చూపించిండు? సీతాదేవిని ఏం మాట్లాడు? అప్పుడు హీరోయిన్లు కూడా మడ్డలో శ్రీదేవి అని మాట్లాడిండు. వాడబ్బా అనకూడదయా, నిజంగా దుర్మార్గమైన మాటలు అనకూడదు. ఇంకా మంచి మాట్లాడిన వాళ్ళని తీసుకుపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి వార్నింగ్లు ఇస్తారు. శివాజీ గారిని కూర్చోబెట్టినట్టు. ఎంత దుర్మార్గం అయ్యా అసలుకి. ఏమైపోతారు? సమాజమైన చాలా ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడవచ్చు అంటే వీళ్ళంతా స్త్రీలు కాదా? వీళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. వీళ్ళంతా ఆడవాళ్ళు కాదా? వీళ్ళు శ్రీమూర్తులు కాదా? వీళ్ళు సృష్టించిన సృష్టికర్తలు కాదా? వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరా? ఒక నలుగురు గురించే మాట్లాడతారా? సినిమయ్య గారు, మన ఎవరు అనసూయ గారు, వీళ్ళేనా సృష్టికర్తలు? ఇంకెవరు లేరు. 90 మంది ఉన్నారు కదా, 95 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు నలుగురే కాదు కదా. మరి వీళ్ళందరి గురించి మాట్లాడాలని బాధ్యత లేదా వీళ్ళకి? ఎడిపోయినాయి ఆ నోరులో చచ్చిపోయినరా అందరూ? ధర్మం గురించి మాట్లాడిన ఎత్తిన దేశపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి ధర్మాంతో కన్నీళ్లు పెట్టించారే. దుర్మార్గం మాట్లాడిన గురించి ఎందుకు మాట్లాడతలేదు? వీళ్ళంతా చచ్చిపోయినరా? ఏమైపోయారు? ఏ పక్కలో దూరారు? వీళ్ళ నోర్లు చచ్చిపోయినాయా? మాట్లాడాలి కదా. నోర్లు పడిపోయినాయా లేకపోతే పచ్చవాతాలు వచ్చినాయా? కప్పుకోమన్నా చేసిపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టారు. ఇప్పుడు అన్నా లేవు, ఏం మాట్లాడతలేదు. ఎందుకని? 5 ఏళ్ళ అన్నం తింటలేదా? గడ్డి తిని బతుకుతానరా? అందుకే ఎట్టాటి వాళ్ళకి శాకాంబరిదేవి కూడా సహకరించటం లేదు. గడ్డి తిని బతుకుతారు. 4 రకాల వంటలు బాటలేదు వాళ్ళకి, అట్టాటి వాళ్ళకి.